నేను ఈ చీకట్లో నడుస్తూనే ఉన్నా, అలసిపోవట్లేను. అదే నాకు విచిత్రంగా ఉంది. అలా చాలా దూరమే నడిచాను, పరిగెత్తాను. అయినా నాకు అలుపు రావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇంతకు నేను దేని గురించి పరిగెడుతున్నా? దేని గురించి నా తాపత్రయం? అంటే అది ప్రేమ. ప్రేమ ఇది గత 6 ఏళ్ల ముందు పరిచయం. నన్నేం చేస్తుందిలే అనుకున్నా. అయినా ఇంకో చిత్రం ఏంటంటే మా దారులు వేరు. 2 చెరో దిక్కు వెళ్ళే దారులే. అందుకే దానిని అంతగా పట్టించుకోలే. కానీ అది నన్ను వదలలేదు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు. జీవితం అంటే అప్పటి వరకు వెలితి లేకుండా హాయిగా సాగేది. అన్నీ నా చేతిలోనే ఉండేవి. నా చేతిలో ఉండనివి నాకు అక్కర్లేనివి. నేను కూడా వాటికి అక్కర్రాను. అలా అందమైన సంబంధాలతో, ఆనందాలతో హాయిగా ఉండేది. అప్పుడే అలా ప్రేమ పరిచయం అయిందో లేదో అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. వెలితి లేదు, కొలతలేని ఆనందాలు, ఇలా చాలానే ఉన్నాయి. లెక్క పెట్టలేనన్ని అనుభూతులు, లెక్కలేనన్ని సంతోషాలు. ఇలా అన్నింటినీ పోగేస్తూ వెళ్తున్నా. తీరా ఓ రోజు వచ్చింది. ఇంకా ముందుకు సాగిపోవడమా లేదా ఇక్కడితో ముగింపా అని. తప్పు ఎవరిది లేదు. మరి తప్పెవరిది? కలిపిన కాలానిదా, నడిపిన భూమిదా, తోడుగా వచ్చిన గాలిదా, వెలుగునిచ్చే మంటదా, వెలివేసే తలరాతదా? ఎవరిది? తప్పెవరిది? యుద్ధంలో అనాథలైన పిల్లలకి దిక్కెవరు? ఆ కారు మబ్బులు కమ్మిన చీకట్లను వెళ్ళగొట్టే వెలుగెవరు? రక్తపు దారులు అక్షరాలై అచ్చుపడిన ఈ భూమి పుస్తకాన్ని రాసిందెవరు? బ్రతుకు జాడల్ని, చెట్టు నీడల్ని పాము పడగలతో బుసకొట్టిందెవరు? కులాలతో, మతాలతో, పనులతో, రంగులతో వేరు చేసి చూసే ఈ లోకంలో ఓపిగ్గా చెప్పిన, పోరాడిన, ప్రశ్నించిన ప్రయోజనం కనబడలేదు. ఎన్ని యుగాలైనా మారని తత్వం. అన్నిటికీ మనిషే కదా మూలం. ఇవన్నీ తెలిసిన మేము మౌనంగా ఉన్నాం. కొన్నాళ్ళకు దూరంగా వెళ్ళిపోయాం, ఇంకొన్నాళ్ళకు దూరం అయిపోయాం. మిగిలింది వెలితి, చుట్టూరా చీకటి. భవిష్యత్తు కోసం పరిగెత్తడం, వెలుగు కోసం ఎదురు చూడటం. ఇక ఇదేనేమో జీవితం.